హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా కన్వీనర్ కోటాలో బీడీఎస్ అడ్మిషన్ కు సంబంధించి ఫైనల్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనకి టోటల్ 9 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ 9 సీట్స్ కి కూడా ఏ ఏ కాలేజెస్ లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ టాబ్లర్ ఫార్మాట్ లో ఇచ్చారు. అంతేకాకుండా ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కు సంబంధించి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి మీరు ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 7వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. అంతేకాదు రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి డిసెంబర్ 11వ తారీఖు 3 గంటల కల్లా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే రిపోర్టింగ్ డేటు 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు కాలేజెస్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టోటల్ బీడీఎస్ కోర్సు అడ్మిషన్ కు సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి డిసెంబర్ 16వ తారీఖు అని ఇక్కడ అనౌన్స్ చేశారు. సో ఈ డేట్ తో టోటల్ గా బీడీఎస్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఎవరైతే ఈ బీడీఎస్ కి కన్వీనర్ కోటాలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదివి దాని ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్స్ లో అసలు ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనే దానికి ఎలిజిబిలిటీ కండిషన్ ఇచ్చారండి. అంటే మనకి ఫస్ట్ లో ఎంబీబీఎస్ అప్లికేషన్ పెట్టినప్పుడే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎవరినేమైతే ఆ మెరిట్ లిస్ట్ లో ఉందో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా సీట్ ఎలాటై ఉండకూడదు. ఆల్ ఇండియా కోటాలో కానీ స్టేట్ కోటాలో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఎక్కడ కూడా సీట్ హోల్డ్ చేసి ఉండకపోతే అంటే జాయిన్ అయి ఉండకపోతే వాళ్ళు మాత్రమే ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ మీకున్నటువంటి ఈ అవైలబిలిటీ ఆఫ్ కాలేజెస్ ను బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఏ కాలేజ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీ పైన పెట్టుకోండి. అలా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని కూడా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరు అనేది ఇచ్చారు. అంటే ఎవరు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అర్హత లేదు అనేది కూడా ఇచ్చారు. ఎవరి పేరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో లేదో వాళ్ళు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అంటే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఏమి లేదు, కానీ ఆల్రెడీ మెరిట్ లిస్ట్ లో స్టూడెంట్స్ పేరు ఉంటే వాళ్ళు మాత్రమే ఇప్పుడు పెట్టుకోవాలి. అంతేకాదు ఒకవేళ కానీ స్టూడెంట్ ఎంబీబీఎస్ కి కానీ బీడీఎస్ కి కానీ ఆల్ ఇండియా కోటాలో లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఇన్ ఆల్ ఫేజెస్ ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఫేజెస్ అన్నిటిలో ఎక్కడైనా సరే జాయిన్ అయి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయకూడదు అంటున్నారు. అంతేకాదు నెక్స్ట్ కండిషన్ వచ్చేసి బీడీఎస్ లో పర్టికులర్ గా ఇప్పటి వరకు జరిగిన కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ ఎక్కడ కూడా స్టూడెంట్స్ జాయిన్ అయి ఉండకూడదు. అంతేకాదు మనకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఆ రౌండ్ లో ఎవరికైనా సీట్ అలాట్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు. అంతేకాదు మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది. మీకు 11వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. కాబట్టి 14వ తారీఖు లోపు మీ దగ్గర ఉన్న ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో అక్కడ సర్వీసెస్ లోనే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమనే ఆప్షన్ ఉంటుంది. మీరు 10,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానితో పాటుగా ఆ సర్వీసెస్ లోనే ఫైనల్ అప్లికేషన్ అలాగే ప్రొవిజనల్ అప్లికేషన్ అని 2 ఉంటాయి. అవి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. వీటితో పాటు ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, ఒక 2 సెట్స్ ఆర్ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్, వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పనిసరిగా మీకు ఒకవేళ బీడీఎస్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీ కేటగిరీలో ఇక్కడ వేకెంట్ సీట్ ఉందో లేదో చూసుకొని దాని ప్రకారంగా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీ కేటగిరీలో సీట్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీలో స్టూడెంట్స్ కానీ ఎవరు అప్లై చేయకపోతే మీ కేటగిరీకి ఆ సీట్ కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లేని స్టూడెంట్స్ అయినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. క్లియర్? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.